Welcome to Winkies Academy. Download Winkies Academy mobile app from Play Store on your mobile and get all concepts for free. No need to pay a single rupee. వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీ పోలీస్ ఎస్ఐ మెడికల్ టెస్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ లాస్ట్ వీడియోస్ ఎస్ఐ ప్రిలిమ్స్, ఎస్ఐ మెయిన్స్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇవన్నీ డిస్కస్ చేసాము. ఈరోజు మనము ఇక్కడ ఈ మెడికల్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది, చాలామంది ఎస్ఐ మెయిన్స్లో స్కోరింగ్ వస్తూనే అయిపోయింది అనుకుంటారు. కానీ అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మెడికల్ టెస్ట్లో ఉంటుంది అనమాట, నీకు ఉద్యోగం రాకపోవడం అనేది. ఎందుకంటే పోలీస్ జాబ్స్లో మనకి సబ్జెక్ట్కి ఎంతైతే ప్రయారిటీ ఇస్తారో ఫిట్నెస్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తారు. అంటే మెంటల్లీ స్ట్రాంగ్, ఫిజికల్ స్ట్రాంగ్ అనమాట. ఫిజికల్కి ఎంతైతే ఫిట్నెస్ మనకి వాల్యూ ఇస్తారో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ రెండు మనకి దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ అనమాట టు బికమ్ పోలీస్ ఆఫీసర్. ఏవేవి మనకి ఉంటే ఉద్యోగం వస్తుంది, ఏదైతే ఉంటే ఉద్యోగం రాదో, వేటికి మనకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఆపరేషన్ చేసుకుంటే మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకి ఫస్ట్ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ అంటారు, తెలుగులో వర్ణాంధత్వం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 2 3 4 మొత్తము 8 సర్కిల్స్ ఉన్నాయి. ఈ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క నెంబర్ ఉంది. ఆ నెంబర్ని మనం చెప్పగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటాం, ఇది తీసుకుంటాం. దీనిలో ఏ నెంబర్ ఉందంటే, ఇప్పుడు ఈ నెంబర్ ఉంది, దీనిలో ఏ నెంబర్ ఉందంటే 3 ఉంది, కనిపిస్తుంటుంది మీకు ఆల్మోస్ట్. దీనిలో 5 ఉంది, దీనిలో 6 ఉంది, దీనిలో 12 ఉంది, దీనిలో 29 ఉంది, దీనిలో 45 ఉంది, దీనిలో 74 ఉంది, దీనిలో 42 ఉంది. ఇట్లా మనకి నెంబర్స్ కనిపిస్తుంటాయి. ఎవరైతే ఈ లోపల ఉండే నెంబర్స్ని చెప్పలేకుండా పోతారో వారికి కలర్ బ్లైండ్నెస్ ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో వాడిని జాబ్కి డిస్క్వాలిఫై చేస్తారు. నువ్వు రిటర్న్లో కూడా నువ్వు మెయిన్స్లో ఎంత టాప్ స్కోర్ వచ్చినా కూడా సరే, నీకు కనుక కలర్ బ్లైండ్నెస్ ఉంది అని తెలిసింది అనుకోండి, ఆ చెకింగ్ టెస్ట్లో నువ్వు డిస్క్వాలిఫై చేసేస్తారు. దీనికి ఆపరేషన్స్ అవన్నీ ఏముండవు, పుట్టుకతో వచ్చింది కాబట్టి దీనికి ఆపరేషన్స్ సర్జరీలు ఏముండవు. ఎట్టి పరిస్థితుల్లో నేను మమ్మల్ని ప్రమోట్ చేయరు, డిస్క్వాలిఫై చేస్తారు. దీనికి నో ఆల్టర్నేట్ అనమాట. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే దివ్యాంగులు అంటారు కదా, సో చేతులు కానీ కాళ్ళు కానీ ఏదైనా సరే, ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఎవరికన్నా కనుక ఉన్నట్లయితే వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ ఎస్ఐకి తీసుకోరు అనమాట. సో యాక్చువల్గా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో గవర్నమెంట్ ఏదైతే మనకి ఇచ్చిన రూల్స్, ఆ రూల్స్ని మేము ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నాం, అంతా ఇంకేం లేదు. కాబట్టి దోస్ హు ఆర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఎస్ఐ. ఐసైట్ ఏంటి అంటే, ఇప్పుడు సైట్ ఉంటుంది కొద్దిమందికి లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, కొద్దిమందికి షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది. దీర్ఘ దృష్టి హఠదృష్టి అంటారు కొద్దిమందికి ఐసైట్ అనమాట. అంటే కొద్దిమందికి దగ్గరగా ఉండేవి కనపడవు, కొద్దిమందికి దూరంగా ఉండేవి కనపడవు అనమాట. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి ఈ లెటర్స్ అన్ని ఒక సర్టన్ డిస్టెన్స్లో పెడతాడనమాట. ఇవన్నీ చదవగలగాలి ఎవరైనా సరే. ఎవరైతే మెయిన్స్ క్లియర్ చేస్తారో టైప్ 2 అనమాట, మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ఐసెట్ టెస్ట్ ఉంటుంది. ఈ ఐసెట్ టెస్ట్లో ఇక్కడ ఇన్ని లెటర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళు ఈ అన్ని లెటర్స్ చెప్పాల్సి వస్తుంది. ఈపీ టీఓజెడ్ ఇలాంటి లెటర్స్ అన్నీ చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, 1 నుంచి చెప్పకపోయినా పర్లేదు, ఏం కాదు. ఒక 5 6 10 చెప్పలేదు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, చదవలేకపోతే ఆ టెస్ట్ అప్పుడు నీకు పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు కొద్దిగా సర్టన్ టైం ఇస్తారనమాట. అయ్యే చూసుకోరండి, ఇది క్లియర్ చేసుకోరండి అని చెప్పేసి, అప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసుకొని సెట్ చేసుకునేసి మళ్ళీ వచ్చి మనము అది క్వాలిఫై అయిపోతుంది. అదేం కాదు, అది పెద్ద విషయం. దీనికి ఆల్టర్నేటివ్ ఉందన్నమాట. మీరు ఇంకా మనకి నోటిఫికేషన్స్ పడలేదు కాబట్టి, నోటిఫికేషన్ పడితే అప్పుడు మీరు చేయడం కంటే కూడా ఇప్పుడే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లెటర్స్ ఆప్థమాలజిస్ట్కి వెళ్ళి ఆ లెటర్స్ని చెక్ చేసుకొని టెస్ట్ మీకు ఇట్లాంటివి ఏదైనా ఉంటే, కొద్దిమందికి దూరంగా ఉండేది కనబడవు, కొంతమంది దగ్గరగా కనబడవు. అలాంటివి ఏదైనా మీకు కనుక ఆ సిమ్టమ్స్ కనుక ఇప్పుడే మీరు నోటిఫికేషన్స్ ఇంకా పడలేదు కాబట్టి మనకి అప్పటికి మనం రెడీ అయిపోవచ్చు. కాబట్టి ఇప్పుడే వెళ్ళి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకొని ఆ మెడిసిన్స్ ట్రీట్మెంట్ అవి తీసుకున్నారంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి క్లియర్ అవుతుంది, నో ప్రాబ్లం. ఆ తీసుకున్న ఫుడ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు నుంచి కూడా మీరు ఆ ఫుడ్ డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎలా అంటే కెరోటిన్ ఎక్కువ ఉండాలి అనమాట. ఐసైట్ బాగుండాలంటే, ఇట్లాంటివన్నీ లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ అవన్నీ లేకుండా ఉండాలంటే, అవి బాగా కనిపించాలంటే మనకి కెరోటిన్ అంటే కెరోటిన్ యాక్చువల్గా ఏంటంటే క్యారెట్లో ఉంటుంది, ఆకుకూరలు ఉన్నాయి కదా, ఈ అవన్నీ ఆకుకూరలు కానీ ఇలాంటి పాలు ఇట్లాంటివన్నీ తీసుకుంటే కళ్ళు బాగా కనిపిస్తాయండి. కాబట్టి ఫస్ట్ నుంచి మీరు ట్రీట్మెంటే కాదు, ఫుడ్ విషయంలో కూడా మీరు షుడ్ దాన్ని కేర్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్ అండి. ఫ్లాట్ ఫుట్ అంటే పాదం ఉంటుంది కొద్దిమందికి, ఎట్లుంటుందంటే ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరువు ఉంది. ఇక్కడ మామూలుగా జనరల్గా 100 మందిలో 99 మందికి ఇలా ఉంటుంది పాదం.
నార్మల్ ఆర్చ్ అంటాం దీన్ని. ఇలా ఉంటుంది పైకి. ఇది చూడండి స్ట్రైట్గా ఉంటుంది కింద పాదం. ఇలాంటి వాళ్ళు ఫ్లాట్ ఫుట్ ఉండేవాళ్ళు జనరల్గా తీసుకోరు. దీనికి ఆపరేషన్ సర్జన్స్ అలాంటివి ఏమి ఉండవు. చూడండి ఈ పాదం చూడండి. వాళ్ళు కనుక నడిచారు అనుకోండి ఇలా ఉంటుంది గ్యాప్. ఈ గ్యాప్ వీళ్ళకి చూడండి గ్యాప్ ఉండదు, స్ట్రైట్గా ఉంటుంది. ఎందుకు ఇలాంటి ఫ్లాట్ ఫుట్ ఉండే వాళ్ళు తీసుకోరంటే వాళ్ళు ఎక్కువసేపు పరిగెత్తలేరండి. పరిగెత్తారు అనుకోండి గుండె ఎదురుతుంది వాళ్ళకి ఎక్కువగా. ఫ్లాట్ ఫుట్ కదా, ఫ్లాట్ ఫుట్. ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే దొంగను పట్టుకోవాలంటే లేదంటే రన్నింగ్ అప్పుడు ఫ్రీగా ఉంటుంది మూమెంట్, నార్మల్ ఆర్ట్స్. ఇలాంటివి ఉంటే పరిగెత్తడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఫ్లాట్ ఫుట్ని జనరల్గా తీసుకోరు. 100లో 99 మెంబర్స్ ఇలాగే ఉంటుంది. ఎవరో ఒకరికి ఇలా ఉంటుంది. ఆ ఒకరు ఎవరో కావచ్చు. కాబట్టి దీనికి ఆపరేషన్స్ అవన్నీ లేదండి. ఫ్లాట్ ఫుట్ ఉండేవాళ్ళని జనరల్గా తీసుకోరు. ఒకవేళ బై ఛాన్స్ మరీ ఎక్కువ ఉంటే తీసుకోరు, కానీ ఓ మాదిరిగా ఉంటే కూడా తీసుకుంటారు ఫ్లాట్ ఫుట్కి. కాబట్టి ఫ్లాట్ ఫుట్ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఫ్లాట్ ఫుట్ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు ఈ మధ్య, తీసుకుంటున్నారు. కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ద ఫ్లాట్ ఫుట్. ఓకే, నెక్స్ట్ నాకింగ్ న్యూస్ అంటున్నా. చూడండి నాకింగ్ న్యూస్ అంటే చూడు, నిలబెట్టినప్పుడు దొడ్డి కాళ్ళు అంటారు. అంటే ఒక కాలు ఎట్లా పోతుంటే ఒక కాలు ఎట్లా పోతుంటుంది అనమాట. ఈ మోకాళ్ళు ఇక్కడ రెండు జనరల్గా లైట్గా టచ్ అయితే పర్లేదు. ఇది చూడండి ఈ రెండు అతుక్కున్నా చూడండి మోకాళ్ళ దగ్గర, అలా అతుక్కోకూడదండి. నడిచేటప్పుడు తగులుకుంటాయి అనమాట నాక్ నీస్ అంటే. ఇప్పుడు ఇట్లా చూడండి. సో ఆ వంకరగా ఈ కాలు వంకరగా, ఈ కాలు ఇట్లా చూస్తున్నాయి, ఈ కాలు ఇట్లా చూస్తున్నాయి, కాబట్టి వంకరగా ఉన్నాయన్నమాట. దీనికి ఆల్టర్నేటివ్ ఉందండి, ట్రీట్మెంట్ ఉంది. అంటే యోగా చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేసుకోవడం దీనికి లేదు బాగా చేసుకోవచ్చు, లేదా ఆపరేషన్ చేసుకోవడం బాగా చేసుకోవచ్చు. దీనికి ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ డాక్టర్ని, ఆర్థోపెడిక్స్ని కలిసినా లేదంటే యోగా మాస్టర్ని కలిసినా ఎక్సర్సైజ్ నేర్చుకొని ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచి చేస్తే మనకి రిక్రూట్మెంట్ లోపల అది క్లియర్ చేసుకోవచ్చు అనమాట. స్క్వింటైజ్ అంటే మెల్లకన్ అంటాం. మెల్లకన్ను ఉండే వాళ్ళకి నో ఆల్టర్నేట్, డిస్క్వాలిఫై చేసేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెల్లకన్ను ఉండే వాళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్ అంటే ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ మెల్లకన్ను ఉండే వాళ్ళని బోర్డులో అనుమతించబడరు. దీనికి ఆపరేషన్స్ కూడా ఉండవు మెల్లకన్నికి, వాటికి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే బై బర్త్ వస్తుంది కాబట్టి మెల్లకన్ అనేది. దీస్ ఆర్ ద పర్సన్స్ దోస్ హూ ఆర్ నాట్ క్వాలిఫై ఫర్ ద ఎస్ఐ అనమాట. సో కాబట్టి నో ఆల్టర్నేట్, దీనికి డిస్క్వాలిఫై వీళ్ళు స్క్వింటైజ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వెరికోజ్ అండి. వెరికోజ్ వెయిన్స్ అని వింటుంటాం, ఈ మధ్య వింటూ ఉంటాం. ఏంది వెరికోజ్ వెయిన్స్? చాలామందికి కాళ్ళ దగ్గర, అంటే ఎడం కాలు కావచ్చు లేదంటే కుడి కాలు కావచ్చు, కాళ్ళ దగ్గర ఆ నరాలు ఉంటాయి కదా, ఆ నరాలు కాస్త ఉబ్బి ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. వెరికోజ్ వెయిన్స్ అంటే నరాలు వాచ్ ఉంటాయి అన్నమాట. దీన్ని మనము ఈ ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. ఇదేం కాదు, సర్జరీ చేసుకుంటే ఇలా వస్తుంది అనమాట. కాబట్టి మనకి ఇలాంటి ఉండే వాళ్ళు కూడా ఇప్పుడే మీరు సర్జరీ అవి చేసుకోండి. పీజియన్ చెస్ట్ అంటాం. కొద్దిమందికి చెస్ట్ ఎలా ఉంటుందంటే, ఇది చూడండి ఇక్కడ, జనరల్గా ఎవరికి ఉండదు, 100%లో 99% ఉండదు. ఎవరో ఒకరిద్దరు ఉంటారు, ఇట్లా ఒకరిద్దరు. దాన్ని ఏమంటామంటే పీజియన్ చెస్ట్ అంటాం. ఇలా చెస్ట్ ఉండేవాళ్ళు, మామూలు చెస్ట్ వేరు, ఈ విధంగా ముందుకు వచ్చి ఉంటుంది, కూసుగా వచ్చి ఉంటుంది అనమాట ఇక్కడ ఫ్రంట్. అలాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని పీజియన్ చెస్ట్ అంటాం. దీన్ని కూడా ఆపరేషన్ చేస్తూ లేదంటే యోగా చేస్తూ ఎక్సర్సైజ్ చేసుకో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి చేసుకోండి అలాంటి వాళ్ళు, ఇంకా నోటిఫికేషన్స్ పడలేదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ టెస్టులు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని టెస్టులు చేస్తారు. ఎవరైతే ఎస్ఐలో సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నారో ఇలాంటివి ఇప్పుడు చెప్పినట్టువన్నీ కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, ఏదైనా ఎటువంటివన్నీ సరే ఇలాంటి కనుక మీకు ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడు చేసుకోండి, క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్విప్మెంట్కి ఫ్రెష్ అప్ అయిపోవాలి. హ్యామర్ డోజ్ అండి. హ్యామర్ డోజ్ అంటే ఏంటంటే ఈ వేళ్ళు ఉన్నాయి కదా, వంకర్లు పోయి ఉంటాయి కొద్దిమందికి. చూడండి ఇక్కడ మామూలుగా అందరికీ ఇది ఎట్లున్నాయి పాదాలు చూడండి, ఇక్కడ స్ట్రైట్గా బాగున్నాయి. ఇక్కడ చూడండి ఎట్లుందో వంకర్లుగా ఉన్నాయి. వంకర్లు అంటే వంకర్లు ఎందువల్ల వస్తాయంటే, చాలామంది చిన్నప్పుడు తెలియకుండా ఈ సైజు తెలియకుండా షూస్ కొద్దిమంది వాడుతుంటారు స్కూల్కి వెళ్ళేటప్పుడు. చిన్నప్పటి నుంచి అది మీకు తెలియకుండా మీరు వాడేస్తుంటారు. సపోజ్ మీ సైజు 10 అనుకోండి, మీరు 8 7 వాడుంటారు. అప్పుడు ఏమవుతుంది, ఈ వేళ్ళంతా లోపల బాగా కంజెస్టెడ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా అదే మనం చిన్నప్పుడు తెలియకుండా అలా వేసేసుకుంటాము. ఈ విధంగా కూడా అయ్యే ఛాన్స్ ఉన్నాయి పెద్ద అయిన తర్వాత. కాబట్టి మనకు తెలియకుండా చేసినవన్నీ దీన్ని కూడా మనకి ఆపరేషన్ చేసి ఇలా క్లియర్ చేస్తారనమాట. ఫ్రాక్చర్డ్ లిమ్స్ అంటారు. ఫ్రాక్చర్డ్ లిమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడన్నా బైక్లో పోయేటప్పుడు యాక్సిడెంట్ చేస్తుంటావు అనుకుంటాం. యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ పిండి కట్టు ఏదన్నా కాలు పిండి పెట్టి లేదంటే ఏదో పెట్టి నీ కాలు ఫ్రాక్చర్ బాగా చేసేసారనుకోండి, నో ప్రాబ్లం, అది దానికి ఏం కాదు, అది ఎలిజిబుల్ అవుతారు నువ్వు. అలా కాకుండా నీకు కొద్దిమందికి
ఇక్కడ ఈ బాటమ్ ఇక్కడ ఎక్కడైనా సరే మోకాళ్ళ దగ్గర కాళ్ళలో ఎక్కడైనా కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొద్దిమందికి ఏం చేస్తారంటే ఈ రాడ్లు పెడతారు ఒక్కోసారి. చూడండి ఇక్కడ బోన్ రాడ్ పెడతారు అనమాట. ఇలా కనుక రాడ్ యాక్సిడెంట్లో ఎవరైనా పొరపాటున ఈ రాడ్లు కనుక పెట్టుకొని ఉంటే మీ బాడీలో, వాళ్ళు మొత్తం హోల్ బాడీ స్కాన్ చేస్తారు. అలా చేసినప్పుడు ఇలాంటి రాడ్ కనుక వాళ్ళు కనిపించాయి అనుకోండి, యు ఆర్ డిస్క్వాలిఫై. నేను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా చేయరు. మామూలుగా ఇట్లాంటి రాడ్లు కనుక లేకుండా మీరు మామూలుగా యాక్సిడెంట్ జరిగి రాడ్లు కనుక పెట్టుకోకుండా ఉంటే, ఎటువంటి యాక్సిడెంట్ కావచ్చు, ఎంత పెద్ద యాక్సిడెంట్ అని కావచ్చు, రాడ్లు కనుక లేకుండా ఉంటే నీ బాడీలో నువ్వు ఎలిజిబుల్. ఒకవేళ కనుక రాడ్లు కనుక వేస్తుంటే ఒక్క పార్ట్లు కూడా సరే, కనీసం ఒక్క రాడ్ ఉన్నా సరే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్ పర్సన్ అనమాట. డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి దీని ఏమంటామంటే ఫ్రాక్చర్డ్ లిమ్స్ అంటాం. నెక్స్ట్ అలాగే డికేడ్ టీత్. ఇది చూడండి పళ్ళు ఎలా ఉన్నాయో, పళ్ళు బాగా పుచ్చిపోయినాయి. పిప్పి పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడే వెళ్ళి మీరు డెంటిస్ట్ని కలిసి, ఒకవేళ మీకు పళ్ళన్నీ ఇలా ఉండి అన్ని పన్ను తీసేవాళ్ళని చెప్పినా కూడా పళ్ళన్నీ తీసేసుకోండి. ఎక్కడెక్కడ పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయో తీసేసుకునేసి మీరు మామూలు పళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏమంటే కట్టుడి పళ్ళ మంచి పళ్ళని అడగరండి. కట్టుడి పళ్ళు ఉన్నా పర్లేదు, మంచి పళ్ళు ఉన్నా పర్లేదు, కరెక్ట్గా ఉండాలి, బాగుండాలి. సో కట్టుడి పళ్ళు కూడా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఈ ఛాన్స్ ఏంటంటే ఇక్కడ డికేడ్ టీత్కి ఏదైతే పళ్ళు చెడిపోయాయో, పుచ్చిపోయాయో, దాన్ని మనము వేరే పళ్ళు దీన్ని తొలగించి కట్టుడి పళ్ళు కట్టుకోవచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ అబ్నార్మల్ బిహేవియర్. వీళ్ళంతా ఎలా ఉన్నారు? నార్మల్గా ఉన్నారు. ఇతరున్నాడు డిఫరెంట్గా, అంటే ఎలా ఉన్నాడు చూడండి, డిఫరెంట్ క్యారెక్టర్. అందరు తలలు పైకి పెడితే తలను కింద పెట్టాడు, కాళ్ళు పైకి పెట్టాడు. ఇట్లాంటి వాళ్ళ బిహేవియర్ని చూసి కూడా డిస్క్వాలిఫై చేస్తారు. కాబట్టి ఇదో చూడండి, వీళ్ళందరూ ఇలా ఉంటే ఇతను డిఫరెంట్గా ఉన్నాడు. సో ఇలా ఉండేవాళ్ళు బిహేవియర్ అంటే అక్కడ మాట్లాడే విధానం. బిహేవియర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక మాట మాట్లాడాడు అనుకోండి, ఆ మాట మాట్లాడడం మానేసి ఇంకో మాట మాట్లాడతాడు అనమాట. అంటే నిమిషానికి 2 నిమిషాలకు ఒకసారి మాటలు అబద్ధం చెప్తుంటారు, మాటలు మారుస్తుంటారు. అటువంటి వాళ్ళు అబ్నార్మల్ బిహేవియర్ అంటారు. అలా నెక్స్ట్ స్టామరింగ్ అండి. స్టామరింగ్ అంటాం. నెక్స్ట్ స్టామరింగ్ అంటే నత్తి. వెళ్ళండి అని చెప్పాలి. సపోజ్ 4-5 సార్లు 10 సార్లు అంటుంటారు చాలామంది. అది లాంగ్ స్పాన్ వస్తుంది అనమాట, లాంగ్ డ్యూరేషన్ అనమాట స్టామరింగ్. అటువంటి వాటిని కన్సిడర్ చేయరండి. కాబట్టి నత్తిలో రకాలు ఉన్నాయి. మళ్ళీ ఊరికి ఒక వర్డ్ వచ్చేసి ఒక లెటర్ తప్పుపోయి మళ్ళీ పలికిన కూడా పర్లేదు. లాంగ్ స్పాన్ చూడండి, ఇక్కడ టీ 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 2-3 సార్లు వచ్చి థింక్ అని వచ్చింది అనుకోండి, థింక్ అయిన వర్డ్ని చెప్పడం పోయి. సో ఎక్కువ ఒక వర్డ్ని చెప్పాలనుకున్న వర్డ్ని 4-5 సార్లు యాంగ్జైటీగా 4-5 సార్లు చెప్పలేకుండా 5 సార్లు 6 సార్లు చెప్పాడు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్టామరింగ్ అంటారు. నత్తి. అలాంటి వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. దానికి ఆపరేషన్స్లో ఏం లేవు, అది న్యూరాల్ సంబంధించింది కాబట్టి దానికి నో ఆల్టర్నేటివ్, డిస్క్వాలిఫై చేస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ హార్డ్ ఆఫ్ హియరింగ్ అనమాట. అంటే వినికిడి లోపం కదా. అంటే చాలామందికి చెవులు దూరంగా అరుస్తూ ఉంటారు ఎవరన్నా, అప్పుడు వినపడదు అనమాట. సో వినికిడి లోపం అంటాం. ఆ వినికిడి లోపంకి ఈఎన్టీ స్పెషలిస్ట్ పోతే మనకి ఆపరేషన్ చేసుకుంటారు. మీకు ఏదైనా ఇట్లాంటివి ఏదైనా ఉంటే చెవుల్లో వన్ మోర్ థింగ్, చెవులు కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. చెవుల్లో మనకి చేరుంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ చేరుంటాయి, అవి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఆ డస్ట్ పార్టికల్స్ చెవులు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వినికిడి కూడా సరిగ్గా రాదు. ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళామనుకోండి, ఒక 200 రూపీస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు క్లీన్ చేసేస్తారు. ఏదో లిక్విడ్ పోసి ఒక 1 డే తర్వాత రండి అని చెప్తారు. వచ్చి వెళ్ళిన తర్వాత మనము అదే మిషన్ పెట్టి వాళ్ళు మొత్తం అంతా క్లీన్ చేస్తారు. అలాంటి మీరు ఇయర్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీకు ఇప్పుడు సరిగా వినపట్టలేదు అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని ఇప్పుడే క్లియర్ చేసుకోండి. ఇది కూడా హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటాం, వినికిడి లోపం అనమాట. నెక్స్ట్ టాటూస్ అండి. చాలామంది యూత్ ఫ్యాషన్గా టాటూస్ వేసుకుంటూ ఉంటారు. ఇదో ఇలా, అయ్యా టాటూస్ వేసుకో, తప్పులేదు. ఏదో అమ్మ నాన్న పచ్చబొట్టు వేసుకుంటుంటారు చాలామంది, అమ్మ గుర్తుకో నాన్న గుర్తుకో అనే వర్డ్స్ రాసుకుంటుంటారు. అట్లాంటివి కన్సిడర్ చేయరు, మంచిదే, ఏం కాదు. చెయ్యి మొత్తం వేసుకుంటుంటారు, పెద్ద పెద్ద టాటూస్, చెయ్యి మొత్తం ఒళ్ళు మొత్తం వేసుకుంటారు కొంతమంది, అంత ఫ్యాషన్గా. అటువంటి వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఒకవేళ కనుక మీరు పొరపాటున పెద్ద పెద్ద టాటూస్ వేసుకున్నట్టుంటే దయచేసి లేజర్ ట్రీట్మెంట్లో దానికి లేజర్ ట్రీట్మెంట్ నుంచి మనము రిమూవ్ చేసుకోవచ్చు. మీకు ఛాన్సెస్ ఉంది, మీరు వెళ్ళి చేసుకోండి ఇప్పుడే. పెద్ద పెద్దలు కనుక వేసుకొని ఉంటే, చిన్న వేసుకుంటే తప్పలేదండి. నెక్స్ట్ అలాగే లేడీస్ ప్రెగ్నెన్సీ అంటారు. ఈ మెడికల్ టెస్ట్ అప్పుడు లేడీస్ అనేవాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉండకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ సెలెక్ట్ అయిపోయారు మీరు, అయిన తర్వాత అంటే లేడీస్ యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ అప్పుడు ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ కానీ పీఈటీ కానీ అవన్నీ పార్టిసిపేట్ చేయరు. అలాగే మెడికల్ ఫిట్నెస్ కూడా ఒకవేళ నువ్వు మెడికల్ అప్పుడు లేడీస్ కనుక ప్రెగ్నెన్సీ ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. ఎందుకంటే ఆ టైంలో అన్ని టెస్టులు జరగాలి కాబట్టి, ప్రెగ్నెంట్గా ఉండే టెస్టులు చేయలేదు కాబట్టి, సో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్
మెడికల్ నెక్స్ట్ ఈసీజీ టెస్ట్, ఎకో టెస్ట్, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనమాట టెస్ట్. ఈసీజీ టెస్ట్ అంటాం మనం బయట మామూలుగా. 50 రూపీస్ 100 రూపీస్ అనమాట. అంటే ఇది హార్ట్కి సంబంధించిన టెస్ట్ అనమాట. ఇది చూస్తారు వాళ్ళు, ఈ నోట్స్ అనమాట, ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, దీన్ని చూసి హార్ట్ స్ట్రాంగ్గా ఉంది లేదా అని చెప్పేస్తారనమాట. ఈసీజీ టెస్ట్ తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ సంబంధించిన ఏమైనా ఉంటే కూడా ఫస్ట్ చూపించుకోండి. ఈసీజీ నార్మల్గా ఉందా లేదా క్లియర్ చేసుకోండి. సో ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ టెస్ట్ అంటారు ఇది. అది అంతా వాళ్ళు బోర్డు వాళ్ళు చేస్తారు. సో ఇది కనుక వీక్గా ఉంటే మిమ్మల్ని ఇక్కడ కూడా మీరు డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ట్రీట్మెంట్ చేసుకోరండి మేము మళ్ళీ ఇస్తామని చెప్పేదానికి లేదు. ఎందుకంటే హార్ట్ టెస్ట్ కనుక సరిగా లేదంటే, అన్ని టెస్టులు ఓకే అయ్యాయి, ఈసీజీ టెస్ట్లు కనుక మీరు క్లియర్ కాలేదనుకోండి, సో మీకు ఆల్టర్నేటివ్ లేదు, డిస్క్వాలిఫై చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అలో చేయరు, డిస్క్వాలిఫై అక్కడికి పూర్తి అయిపోతుంది అనమాట, మిమ్మల్ని తీసుకోరు ఛాన్స్. సో కాబట్టి మై హార్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వెంకీస్ అకాడమీ ఈజ్ అనౌన్సెస్ న్యూ బ్యాచ్ అనమాట. ఈ న్యూ బ్యాచ్ మనకి లాంగ్ టర్మ్ బ్యాచెస్ విత్ పీఈటీ, గ్రౌండ్, క్లాస్ వర్క్, 20 years in experience faculty, 25 years in experience faculty, మీకు విత్ హాస్టల్ ఫెసిలిటీ లేడీస్కి జెంట్స్కి త్రూఅవుట్ ఏపీ. ఎవరైనా సరే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది మీకు, లేడీస్ సెపరేట్, జెంట్స్ సెపరేట్. సో ఇవన్నీ మీకు వీఆర్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీస్, మంచి ఫ్యాకల్టీతో, టోటల్ ఎగ్జామ్స్, ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్, మన మెటీరియల్ మేము ఎక్కడో బయట తీసుకొచ్చిన మెటీరియల్ కాదు, ఇది పబ్లిషర్స్ నుంచి తీసుకొచ్చిన మెటీరియల్ కాదు, ఓన్గా మా ఫ్యాకల్టీ 20 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో తయారు చేసిన ఇక్కడ సిలబస్తో తయారు చేసిన అప్డేట్ వర్షన్లో తయారు చేసిన మొత్తం, అది జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, ఏదైనా కావచ్చు, సైన్స్ కావచ్చు, అలాగే రీజనింగ్ అథమెటిక్ కావచ్చు, 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ తయారు చేసింది. కాబట్టి యూ కెన్ హోప్ విత్ అస్. మా స్టూడెంట్స్ ఎంతమంది అయితే జాబ్స్ కొట్టున్నారో అలాగే మీరు కూడా జాబ్స్ కొట్టే ఉద్దేశంతో ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వెంకీస్ అకాడమీ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. Thanks for watching, and please remember to give this video a big thumbs up and subscribe down below to our channel. Land to your dream job through Venky's Academy.